ఒకే రోజు 7 వాహనాలపై భక్తులను కటాక్షించనున్న శ్రీ మలయప్ప స్వామివారు. జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమి లేదా మాఘసప్తమి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తుంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు. వాహన సేవల వివరాలు: తెల్లవారుజామున 5:30 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం. ఉదయం 9 నుండి 10 గంటల వరకు చిన్న శేష వాహనం. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనం. మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు హనుమంత వాహనం. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు చక్రస్నానం. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం. రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఆర్జిత సేవలు రద్దు. ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలను టీటీటీ రద్దు చేసింది. కాగా సుప్రభాతం, తోమాల అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.